వెల్కమ్ టు ఈగల్ మీడియా. జానీ మాస్టర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. జానీ మాస్టర్ తన మీద పలుమార్లు లైంగిక దాడి చేశారు అని, పలుమార్లు అత్యాచారం చేశాడు అని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ లేడీ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదులో విస్తుపోయే అంశాలు ఉన్నాయి. చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాలలో అవుట్డోర్ చేస్తున్నప్పుడు నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని ఫిర్యాదులో యువతి పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఇప్పుడు విచారణ జరుగుతుంది. సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. జానీ మాస్టర్ మీద ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 376 క్రిమినల్ బెదిరింపు, స్వచ్ఛందంగా గాయపరచడంలోని క్లాజ్ 2 మరియు ఎన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ కు గతంలో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ డాన్సర్ సైతం జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేశాడు. ఇక జానీ మాస్టర్ ప్రస్తుతం జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ఉవ్వెత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సీఎం, పీఎం అవుతారు అంటూ చేసిన కామెంట్లతో జానీ మాస్టర్ ఎక్కువగా వైరల్ అయ్యాడు. మరి జానీ మాస్టర్ మీద వస్తున్న ఈ ఆరోపణలపైన మీడియా ముందుకొచ్చి ఆయన క్లారిటీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ కేసు మీద జానీ మాస్టర్ ఏం చేస్తాడో అని అంతా ఎదురు చూస్తున్నారు. జానీ మాస్టర్ కు రీసెంట్ గా బెస్ట్ కొరియోగ్రాఫర్ గా తిరు సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.